స్వాగతం టు అవర్ న్యూ వీడియో. ఈరోజు మనం బ్యాక్ చేస్తున్నాం అనమాట. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ నార్మల్ రెగ్యులర్ వ్లాగ్. ఈరోజు బ్యాక్ కదా, సో ఈరోజు డెడ్ లిఫ్ట్ లేదనమాట. లాస్ట్ టైం డెడ్ లిఫ్ట్ వీడియో షూట్ చేద్దామని అనుకున్నా, బట్ ఆ వీడియో బ్యాక్ డే చేసినప్పుడు ఆ వీడియో తీయడం కుదరలేదు. సో ఈరోజు కూడా డెడ్ లిఫ్ట్ లేదు. ఈరోజు మనం మాస్కి ట్రైన్ చేస్తాం అనమాట. సో లెట్స్ గెట్ గోయింగ్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ వర్కౌట్ అనమాట అన్నిట్లలో. ఎందుకో బాగా ఇష్టం ఇది. సో మీకు ఐడియా ఉంటే బాడీ డిస్మోర్ఫియా అంటాం కదా. బాడీ అసలు మనం మంచి బాడీ బిల్డ్ చేసినా కూడా మనం ఇంకా ల్యాకింగ్ ఉన్నాం, మనకి బాడీ సరిగా లేదు అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. సో నాకు ఇది చాలాసార్లు ఉంటుంది. ఇంట్లో ఉన్నా లేకపోతే నార్మల్ టైమ్స్లో నా ఫిజిక్ చూసుకున్నప్పుడు చాలాసార్లు అనిపిస్తుంది అనమాట. దట్ అరే మనం ఇంకా మంచిగా బిల్డ్ చేయాలి బాడీ, మనకేం బాడీ లేదు అది ఇది అని చెప్పేసి. బట్ సమ్టైమ్స్ ఎప్పుడైతే వర్కౌట్ చేస్తుంటానో దెన్ ఆ పంప్ చూసి ఆ స్ట్రెడ్డింగ్ చూసి మళ్ళీ మంచిగా అనిపిస్తుంది అనమాట. నిన్న నైట్ యాక్చువల్లీ వర్కౌట్ చేస్తున్నప్పుడు నాకే కొంచెం డౌట్ వచ్చింది అనమాట. ఎన్హాన్స్ ఫిజిక్ని బీట్ చేసే లెవెల్లో ఉంది మన ఫిజిక్ అని చెప్పేసి. వన్ ఆఫ్ ద మూడ్ స్వింగ్స్ ఆఫ్ అ బాడీ బిల్డర్ అంతే. చాలామంది స్ట్రాప్స్ అనగానే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, కానీ నా టేక్ ఏంటంటే స్ట్రాప్స్ అనేది పక్కా యూజ్ చేయండి. స్ట్రాప్స్ కానీ ఏదైనా సరే సపోర్ట్ ఏదైతే తీసుకుంటామో మనం పక్కా యూజ్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే నేను బ్యాక్ కొడుతున్నానో నా ఫోర్ ఆర్మ్స్ అనేది చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఫోర్ ఆర్మ్స్ పట్టికే ఛాన్సెస్ చాలా ఉంటుంది అనమాట. సో నేను ఐ మేక్ ష్యూర్ దట్ నా మజిల్ కంటే ముందు నా జాయింట్స్కి వర్క్ చేయకుండా. సో నేను ఎప్పుడైతే స్ట్రాప్స్ యూజ్ చేస్తానో దెన్ నా మజిలే ఫస్ట్ సోర్ అవుతుంది నా జాయింట్స్ కంటే ముందు. సో దాట్ నేను పెడుతున్న టైంలో మ్యాక్సిమం రిటర్న్స్ పొందగలుగుతాను, అంతేగాని నా సెట్ వేస్ట్ అవ్వదు. హోప్ యూ గెట్ ఇట్. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే మనం వెయిటెడ్ పుల్అప్స్ చేస్తున్నాం అనమాట. యాజ్ ఆఫ్ నౌ డంబుల్ పెట్టుకొని చేస్తున్నా. నాకు ఒక ప్లాన్ ఉందన్నమాట, దట్ వెయిటెడ్ బెల్ట్ తీసుకొద్దామని చెప్పేసి. మీరు ఐడియా ఉంటుంది అనుకుంటున్నా. సో వెయిటెడ్ పుల్అప్స్కి బెల్ట్ పెట్టుకున్నాం అనుకోండి ఇంకా బెటర్ ఉంటుంది. చాలా లోకల్ జిమ్స్లలో బెల్ట్ అనేది అవైలబుల్ ఉండదు అనమాట, బట్ నేను ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ ఇమాజిన్ మనం సపరేట్గా ఇంటికా నుంచి వెళ్ళి బెల్ట్ తీసుకొచ్చి కొడుతుంటే అసలు ఆ ఫీలే వేరే ఉంటుంది. ఎవరికో చూపించాలని కాదు, బట్ స్టిల్ వీ హ్యావ్ టు ప్రోగ్రెస్ కదా. సో అబ్సల్యూట్ బీచ్ లాగా ట్రైన్ చేయాలి నన్ను అడిగితే. సో నేను అట్లనే ట్రైన్ చేస్తాను కాబట్టి ఐఎమ్ ప్లానింగ్ సూన్ మనం వీడియోలో ప్లాన్ చేద్దాం అండ్ షూట్ చేస్తాం అది కూడా. అండ్ నేను మీ అందరితో ఇంకొక పర్సనల్ విషయం షేర్ చేసుకోవాలన్నమాట. అది నిన్న నైటే జరిగింది. ఏంటంటే నేను మొన్న మార్నింగ్ ఒకరితో మాట్లాడుతూ ఇట్లనే అనుకుంటున్నాను అనమాట. సో రీసెంట్లీ నేను ఎప్పుడైతే నెంబర్ చూస్తున్నానో యూట్యూబ్లో దెన్ అనుకుంటున్నాను అనమాట దట్ ఒక నెంబర్ వచ్చేసింది, ఆ నెంబర్ దగ్గరనే స్టాగ్నెంట్ ఉంటుంది, ఇంకా ప్రోగ్రెస్ అవ్వట్లేదు అని చెప్పేసి అనిపించింది. సో నార్మల్గా మనం కంటెంట్ క్రియేషన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇట్లాంటి మూడ్ స్వింగ్స్ ఉంటాయి అనమాట. దట్ అరే మనం పర్ఫెక్ట్ చేస్తున్నామా లేదా, మన గ్రోత్ ఎట్లుంది ఇదన్నీ ఆలోచిస్తూ ఉంటాం కదా. సో అట్లనే ఆలోచిస్తూ ఉంటుండే దట్ ఇంకా గ్రో అవ్వట్లేం అని చెప్పి. అండ్ నేను అనుకున్న నెక్స్ట్ డే సబ్స్క్రైబర్స్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట. దట్ నేను 297 దగ్గర ఏమో ఉండే, ఇప్పుడు 300 దాటిపోయింది అనమాట. ఎప్పుడు ఎవరిని వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి అడగలేదు. నేను ఎప్పుడైతే వీడియోస్ చేస్తున్నా ఆ వీడియోస్లో మాత్రమే అడిగిన. స్టిల్ మనం గ్రో అవుతున్నాం అని చెప్పడానికి ఇది ఒక సైన్ ఏమో, యూనివర్స్ యాజ్ ఇట్స్ వే ఐ థింక్. సో అది చూసినప్పుడు మంచిగా అనిపించింది దట్ అరే నేను ఇట్లా అనుకోగానే ఇట్లా ఇంక్రీజ్ అవ్వడం ఏంది అని చెప్పేసి. ఇట్స్ అ గుడ్ ఫీలింగ్.
ఆల్ రైట్. సో లేట్లీ నన్ను చాలామంది అడుగుతున్నారు అనమాట, అన్న నువ్వు మంచిగా ఫిజిక్ బిల్డ్ చేసినావు కదా అండ్ ఫిట్నెస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉంది కదా, సో ఎందుకు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ఆడట్లేవు అని చెప్పి. నేను స్టార్టింగ్ నుంచి కూడా మజిల్ బిల్డ్ చేయాలి, మంచి బాడీ బిల్డ్ చేయాలి అన్న సెన్స్లో ఉన్నా, నేను పిచ్చ ప్యాషన్తో ఉన్నా, అది చాలామందికి తెలిసిందే. బట్ ఎప్పుడు కంపీట్ చేద్దాం అన్నట్టు సీరియస్గా ఏం తీసుకోలేదు. నాకు ఐడియా ఉంది ఫ్యూచర్లో పక్కా చేద్దామని చెప్పి. యాజ్ ఆఫ్ నౌ బీయింగ్ అ నార్మల్ పర్సన్ మనము పీక్ లెవెల్ ఫిజిక్ బిల్డ్ చేయవచ్చు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ నేను కూడా చాలా నేర్చుకుంటున్నా, నేర్చుకుందే షేర్ చేస్తున్నా. ఎప్పటికైనా నా గోల్ అదే, ఒక పీక్ ఫిజిక్ బిల్డ్ చేయాలి, ఒక యానిమే లెవెల్ ఫిజిక్ బిల్డ్ చేయాలని చెప్పి. సో ఫ్యూచర్లో పక్కా చేద్దాం. కాకపోతే యాజ్ ఆఫ్ నౌ అలాంటి ప్లాన్స్ ఏం లేవు. చాలా థింగ్స్ ఆర్ట్ చేసుకునేది ఉంది నేను. సో అవన్నీ అయిపోయినాక విల్ ఫిగర్ అవుట్. బట్ పక్కా చేస్తా, నాకుంది అది చేయాలని. కాకపోతే ఐఎమ్ గివింగ్ మై సెల్ఫ్ సమ్ టైం. చాలా కరెక్షన్స్ కూడా చేసుకోవాలి నేను ఇంకా నా ఫిజిక్లో. నేను ఇంకా స్టేజ్ రెడీ బాడీ బిల్డ్ చేయలేదన్నది నా ఒపీనియన్ అనమాట. నాకు తెలుసు చాలామంది 1 yearకి 2 yearsకి బాడీ బిల్డ్ చేసి ఐసీఎన్ అవి ఇవి ఆడుతున్నారు. బట్ నేను అలా ఆడలేను. ఎందుకంటే నేను కొంచెం ఇంటర్నేషనల్ ఫిజిక్ కానీ లేకపోతే పాన్ ఇండియన్ ఫిజిక్స్ కానీ చాలా చూసిన. యాక్చువల్గా బాడీ బిల్డింగ్ అంటే మంచి మజిల్ మాస్తో ఓవర్ ద ఇయర్స్ బిల్డ్ చేస్తూ వెళ్ళి దెన్ కంపీట్ చేయాలి నన్ను అడిగితే న్యాచురల్ బాడీ బిల్డింగ్లో. ఎందుకంటే మీకు ఐడియా ఉందో లేదో, న్యాచురల్ బాడీ బిల్డింగ్ అంత ఈజీ కాదు. జిమ్లో ఒకలాగా ఎప్పుడైతే పంప్ వస్తుందో అప్పుడు మంచిగా కనిపిస్తుంది ఫిజిక్, కానీ డే అంతా అట్లా ఉండదు. సో మనం పీక్ లెవెల్ కండిషన్ అచీవ్ చేయాలంటే ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది. చాలామంది 1-2 yearsకి పోయి ఆడుతుంటారు. నో హెట్, బట్ స్టిల్ నేను ఎందుకో ఇంప్రెస్ గాను అలాంటి ఫిజిక్ని చూసినప్పుడు. బట్ నా మెయిన్ గోల్ వచ్చి మజిల్ బిల్డ్ చేయడం, బాడీ బిల్డ్ చేయడం, అంతేగాని కంపీట్ చేయాలన్నది కాదు. నేను ఇప్పుడు ట్రైన్ చేస్తుంటా కాబట్టి ఇట్స్ ఆబ్వియస్ దట్ పీపుల్ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్. బట్ స్టిల్ యాజ్ ఆఫ్ నో అట్లాంటి ప్లాన్స్ ఏం లేవు. జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్. అండ్ ఈరోజు సండే, సో ఈరోజు జనరలీ క్లయింట్ చెక్-ఇన్స్ ఉంటాయి అనమాట. ఆల్సో కొంచెం రివ్యూ కాల్స్ ఉంటాయి. వాళ్ళ డైట్స్ ఎట్లా జరుగుతున్నాయి, ట్రైనింగ్ ఎట్లా జరుగుతుందని ఒక రివ్యూ కాల్ తీసుకుంటాను అనమాట ఎవ్రీ సండే. సో చాలా పనులు ఉన్నాయి. అండ్ ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ వీడియోని కూడా ఎడిట్ చేసి ఈరోజే పోస్ట్ చేయాలి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ సో దట్ మన ఆడియన్స్ ఇంకా గ్రో అవుతారు. ఆల్రెడీ గ్రో అవుతూ వెళ్తున్నాం, ఇంకా గ్రో అవ్వాలని కోరుకుంటున్నా. మీరు కూడా అదే కోరుకుంటారు అని అనుకుంటున్నా. ఈ వీడియో కిందే నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తా. పీస్.